హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఇంటి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్నాము. ఇక్కడికి ట్యాంక్ బండ్కి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ నిమజ్జనం చేయడానికి. యాక్చువల్లీ చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనలో ఒకరిలాగా కలిసిపోయిన గణపయ్యని పూజలు చేసి నైవేద్యాలు పెట్టి లాస్ట్కి నిమజ్జనం చేయాలి అని అంటే ఏదో వదిలిపెట్టిన ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఇయర్ అంతే, ఇయర్ అని కాదు, నాకనే కాదు అందరికీ అలానే ఉంటుంది. డైలీ పూజలు జరిపించి ఎంతో సంబరంగా జరుపుకొని లాస్ట్కి వీడుకోలు చెప్పాలంటే చాలా బాధేస్తుంది. అండ్ మా బుజ్జి వినాయకుడు నిమజ్జనం చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. అండ్ అక్కడ నుంచి నక్లెస్ రోడ్ వచ్చాం ఫ్రెండ్స్, ఇటు సైడ్ చూడడానికి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద క్రెయిన్లు ఉన్నాయి, నంబర్ వైజ్గా సెట్ చేశారు, చాలా పెద్దగా ఉన్నాయి క్రెయిన్స్. అండ్ వచ్చిన వినాయకుల్ని నిమజ్జనం చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. అన్ని ట్యాంక్ బండ్ వాటర్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మొత్తం వినాయకులు అంతకుముందే నిమజ్జనం చేసినవి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని వినాయకుల్ని ఇలా సైడ్కి తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఐరన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి తీసుకొని బయట పెడుతున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద వినాయకులు ఫ్రెండ్స్, చూడండి గణేషుని పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు. ఇవన్నీ మొత్తం అంతకుముందు నిమజ్జనం చేసినవి. టోటల్ వాటర్ సచివాలయం అది. అండ్ క్రెయిన్స్. పబ్లిక్ ఎక్కువ లేరు చెప్పాలంటే, మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ టైం ఉండే అనుకుంటా, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ ఏం లేదు. బట్ పర్లేదు, మేమైతే మా గణపయ్యని మంచిగానే నిమజ్జనం చేసాము. అండ్ మా పాపకి వ్యూ చూపిస్తున్నాను, ముఖ దగ్గర ఉండట్లేదు. ఓకే, ఈ ఇయర్ అయితే దర్శనం ఇలా కంప్లీట్ అయిపోయింది. ఖైరతాబాద్ వినాయకుని దర్శనం అయిపోయింది, మా వినాయకుని కూడా దర్శనం